1.5 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇది వచ్చేసి ఎస్ఎక్స్ ఆప్షనల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది తీసుకొని ఇంచుమించు 3 years అవుతుంది. ఇది వచ్చేసి 90K తిరిగిందనమాట. దీని ఓనర్స్ ప్రివ్యూ తొందరలో మీకు ఇస్తాను. నెక్స్ట్ ఇంకేంటంటే ఇది వచ్చేసి 2020 వేరియంట్ అనమాట. లాక్డౌన్ అప్పుడు తీసుకున్నారు ఓనరు. దీని గురించి మనం క్విక్ రివ్యూ తెలుసుకుందాము రండి. ఫస్ట్ వచ్చేసి ఇది ట్రైబీమ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అనమాట. వైట్ కలర్ లైట్స్ అనమాట. ఎస్ఎక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎస్ఎక్స్ నుంచి ట్రైబీమ్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అనమాట. మిగతా వేరియంట్స్ అన్నీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్తో వస్తాయి అనమాట. చూసి ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్కి ఇది చాలా బోల్డ్గా ఉంటుంది. అంటే ఈ ఎల్ఈడి లైట్ చాలా బోల్డ్గా ఉంటుంది. ఇది మ్యాట్రిక్స్ ఫంక్షనల్ కాదు, జస్ట్ ఎల్ఈడి లైట్ అనమాట. దీని ఇండికేటర్ వచ్చేసి కింద ప్లేస్ చేశారు. ఇది ఫాగ్ ల్యాంప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రిల్. వెహికల్ యొక్క గ్రిల్ చాలా క్లాసిక్గా అనిపిస్తుంది అన్నమాట ఈ గ్రిల్ వల్ల. నెక్స్ట్ ఇంకేంటంటే కొత్తగా వచ్చిన క్రెటా అస్సలు అంటే అదొక రకంగా ఉంది. నాకు పర్సనల్ ఒపీనియన్గా కొత్తగా వచ్చిన క్రెటా అస్సలు బాగాలేదు. ఈ సెకండ్ జనరేషన్ కాబట్టి చెప్తున్నాను. ఇది వచ్చేసి మన క్రోమ్ ఫినిష్ ఇచ్చారనమాట. ఇక్కడ గన్ మెటాలిక్ గ్రేలో ఫినిష్ ఇచ్చారనమాట. మొత్తం ఏంటంటే మ్యాట్ బ్లాక్ ప్లస్ సిల్వర్ ఇన్సెట్స్తో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి లోగో ప్లేస్ చేశారు. ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్కి ఫంక్షన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. కింద వచ్చేసి స్కఫ్ ప్లేట్ ఇచ్చేసారనమాట. ఎందుకు ఇచ్చారంటే వెహికల్ కొంచెం బోల్డ్గా కనపడడానికి మాత్రం ఇస్తారు తప్ప వాటి వల్ల ఎటువంటి ఫంక్షనల్ యూజ్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి 215/60/R17 inches వీల్స్ ఇచ్చారనమాట. డైమండ్ కట్ అలై వీల్స్. ఎస్ఎక్స్ ఆప్షనల్కి డైమండ్ కట్ ఇస్తారు. ఎస్ఎక్స్ వేరియంట్కి వచ్చేసి సిల్వర్ కలర్ అలై వీల్స్ వస్తాయన్నమాట. ఎస్ ప్లస్కి వచ్చేసి నార్మల్ వీల్ క్యాప్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ అలై వీల్స్ అనమాట. అవి పర్సనల్గా నా ఒపీనియన్ చాలా బాగా నచ్చాయి అనమాట. ఇది వచ్చేసి లెఫ్ట్ ఓఆర్విఎం అనమాట. దీనిపైన ఇండికేటర్ ప్లేస్ చేశారు. మ్యాట్రిక్స్ కాదనమాట, జస్ట్ ఫంక్షనల్ ఇండికేటర్ అనమాట. దీని కింద పెడల్ ల్యాంప్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనం కీ అన్లాక్ చేస్తే పెడల్ ల్యాంప్ ఆన్ అవుతుంది కింద నైట్ టైం అనమాట. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారనమాట. ఈ క్రోమ్ బీడింగ్ వచ్చేసి కస్టమర్ వేయించుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏ పిల్లర్ దగ్గర ఇది బ్లాక్ ఇన్సర్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి రూఫ్ రైల్స్ అనమాట. ఈ ఫంక్షనల్ కాదు, ఇట్లా ఎక్కి ఇట్లా పట్టుకునే రూఫ్ రైల్స్ అయితే కాదు, జస్ట్ ఫర్ మాడిఫికేట్ షోకి కొంచెం వెహికల్ కొంచెం బోల్డ్ కనపడడానికి కొంచెం ఎస్సీవ్ లుక్ ఇవ్వడానికి మాత్రమే రూఫ్ రైల్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి వీల్ క్యాప్ ఇచ్చారు. సేమ్ 16 inch అలై వీల్స్. ఇది కంపెనీ నుంచి రాదనమాట, ఫుడ్ స్టెప్. ఇది కస్టమర్ సపరేట్గా ఎంచుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ప్రొఫైల్కి మాట్లాడుకునేసరికి వచ్చేసి దీనికి కూడా సేమ్ ఫ్రంట్లో ఎలా సి షేప్లో ఎల్ఈడి ఇచ్చారో ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా బ్రేక్ ఇండికేటర్ టైప్గా ఎల్ఈడి ఇచ్చారనమాట వెనకాల సి షేప్లో. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ అనమాట. ఇది వచ్చేసి ఇండికేటర్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. బ్యాక్ రియర్ లుక్ అనమాట. రాత్రి టైం అయితే చాలా బాగుంటుంది దీని బ్యాక్ సైడ్ లుక్ అనమాట. ఫ్రంట్ లుక్ కానీ బ్యాక్ సైడ్ లుక్ కానీ. ఇక్కడ వచ్చేసి వైపర్ వాషర్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దీనికి స్టాప్ ల్యాంప్ ఉంటుంది చూసారా, అది పైన ఉండదు అనమాట, జస్ట్ ఇక్కడ ప్లేస్ చేశారు దీన్ని. నెక్స్ట్ వచ్చి ఇది హ్యూండై లోగో క్రెటా బ్యాడ్జింగ్ వచ్చేసి ఇక్కడ కెమెరా వచ్చింది. దగ్గర రెండు కెమెరా వచ్చింది అనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇది నెంబర్ ప్లేట్ పేస్ట్ చేశారు. ఇక్కడ ఎస్ఎక్స్ బ్యాడ్జింగ్ అనమాట. ఇక్కడ రివర్స్ ల్యాంప్ వచ్చింది. ఇక్కడ రిఫ్లెక్టర్ వచ్చింది. ఇది బంపర్ కస్టమర్ బయట ఎంచుకున్నారు. ఈ 4 పార్కింగ్ సెన్సార్స్ వచ్చాయి. ఇది వచ్చేసి స్కిడ్ ప్లేట్ అనమాట. వెహికల్ కొంచెం బోల్డ్ కనపడడానికి ఇచ్చారనమాట. షార్క్ ఫిన్ యాంటీనా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొచ్చేసి రూఫ్, దీని స్పాయిలర్ ఇచ్చారనమాట. కంపెనీ నుంచి స్పాయిలర్ ఇచ్చారు బై టాప్ అండ్ వేరియంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓవరాల్ లుక్ వెహికల్ది. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఇచ్చారు. ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రం రిక్వెస్ట్ సెన్సార్, ప్యాసింజర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ ఉండదు. ఓన్లీ డ్రైవర్ సైడ్ అనమాట రిక్వెస్ట్ సెన్సార్. నెక్స్ట్ వచ్చేసి మనం లోపల చూసుకుందాం ఇంటీరియర్. రండి, వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్ ఇచ్చారనమాట వెహికల్కి. చూడండి, కీ ఇక్కడ ఉంది. కీ అండి ఇది. దీంట్లో లాక్, అన్లాక్, హోల్డ్ ప్లస్ ఇది నొక్కితేనేమో వెహికల్ బజర్ ఆన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి అన్లాక్, లాక్. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసాము. ఇక్కడ వచ్చేసి ట్రాక్షన్ ఆఫ్ ఆన్ స్విచ్ ఇచ్చారు. ఇదే హెడ్ లైట్ లెవెలర్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయన్నమాట వెహికల్కి. ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్, ఇది వచ్చి రైట్ ఇండికేటర్, ఇదేమో డిమ్ డిప్పర్ అనమాట. ఇక్కడ ఎంఐడిలో చాలా ఇన్ఫర్మేటివ్గా చూపిస్తుంది అనమాట. చూడొచ్చు డోర్ తీసారని చెప్పేసి. ఇక్కడ
ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏమో ఇంజన్ టెంపరేచర్ గేజ్ ఇచ్చారు. ఇక్కడేమో ఆర్పిఎం మీటర్ ఇచ్చారనమాట. ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు డిజిటల్ కదా. ఇక్కడ బ్లూ ఇల్యూమినేషన్ ఇచ్చారు చాలా ప్రీమియం కనపడడానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చాలా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, చాలా యావరేజ్ ఎకనామీ, నెక్స్ట్ వచ్చేసి అకామిలేటెడ్ ఇన్ఫో, నెక్స్ట్ డ్రైవర్ ఇన్ఫో అండ్ ద స్పీడోమీటర్ ఇచ్చారనమాట. వెహికల్ వచ్చి చూసారా 98,000 తిరిగింది. మినిమం టు మినిమం 1 lakh తిరిగిందనమాట. 40 degrees ఉందన్నమాట. బయట ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 10.8 inch టచ్ స్క్రీన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి దీంట్లో నావిగేషన్ ప్లస్ ట్రాకింగ్ ఇన్ఫో కూడా ఇచ్చారనమాట. ఇది చూసారా చాలా ఫంక్షనల్, అంటే హ్యూండై వారు టచ్ స్క్రీన్ చాలా ఫంక్షనల్గా ఇచ్చారనమాట. అంటే ఎట్లా అంటే ప్రాక్టికల్గా ఉంటుంది యూస్ చేసుకోవడానికి. చూసారా ఎంత ఫంక్షనల్గా ఉందో, ఇది అంత ఫ్లూయెంట్గా వర్క్ చేస్తుందో. నెక్స్ట్ వచ్చేసి వెహికల్లో ఇన్బిల్ట్ ప్యూరిఫైర్ ఇచ్చారనమాట. దీన్ని లాక్ అన్లాక్ మోడ్, నార్మల్ మోడ్, టర్బో మోడ్, ఆటో మోడ్ అండ్ పర్ఫ్యూమ్ ఆల్సో ఇచ్చారనమాట. పర్ఫ్యూమ్ దాంట్లో పోసుకుంటే అది స్ప్రే చేస్తుంది అనమాట. దాంట్లో ఫిల్టర్స్ ఉంటాయి. ఇక్కడ రియర్ స్క్రీన్ ఆఫ్ ఆన్ చూసారా, ఆన్లో ఉంది కదా, బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది అనమాట, లాక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెహికల్లో చాలా 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 మంచి ఫీచర్స్ ఇచ్చారు. బ్లూలింక్ ఫీచర్ అనమాట. బ్లూలింక్ ఈ కారు కూడా అంటే వెహికల్ వచ్చేసి 2 years దాటింది కదా, ఇప్పుడు 3rd yearకి ఎంటర్ అయింది వెహికల్ వచ్చేసి. అది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట బ్లూలింక్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్, చాలా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇదిగోండి బ్లూలింక్ సెట్టింగ్స్ చూసారా. బ్లూలింక్ యాక్టివేటెడ్, ఎక్స్పైరేషన్ డేట్ చూసారా 28 November 2023, 8th November 2023 అయిపోయింది వచ్చేసి బ్లూలింక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీని ఏమంటారు జిపిఎస్ ఇచ్చారనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి టెంపరేచర్ ఇక్కడ పెంచుకోవడానికి ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ పెంచుకోవడానికి, ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవడానికి, ఇక్కడ రిక్లైనేషన్ మోడ్ అండ్ రియర్ దాన్ని డిఫాగింగ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఆన్ అవుతుంది. ఇది ఇక్కడ ఆఫ్ స్విచ్ వచ్చింది. ఏసీ లో పెట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి 12V సాకెట్ ఇచ్చారు, యూఎస్బి ఇచ్చారు. దీని నుంచి మనం యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ సాకెట్ ఫర్ ఛార్జింగ్ అనమాట. ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ప్లస్ వచ్చేసి ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారనమాట వెహికల్కి. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, డీజిల్ వేరియంట్ అండి ఇది. వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆటో హోల్డ్ అనే బటన్ ఇచ్చింది. మళ్ళీ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. 2 cup holders ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఆర్మ్రెస్ట్ ఇచ్చారు, ఇది ఫంక్షనల్ కూడా. ప్లస్ ఇంకేంటంటే గ్లో బాక్స్ ఇచ్చారనమాట. కూల్డ్ గ్లో బాక్స్, చిల్డ్ గ్లో బాక్స్ అనమాట. ఇది వచ్చేసి ఏసీ వేరియంట్స్. బోస్ సంథింగ్ 7 speaker మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారు. 2 tweeters ప్లస్ 4 speakers ప్లస్ 2 amps అండ్ 1 bass. నెక్స్ట్ వచ్చేసి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి లైట్స్ ఇచ్చారనమాట వైట్ కలర్వి. ఇది వచ్చేసి సన్ రూఫ్, పానరామిక్ రూఫ్ ఇచ్చారు చూసారా. గ్రాండ్ విటారా కంటే పెద్దది కాదు, కానీ ఓకే ఇచ్చిన వాటిలో నెంబర్ 1 అనమాట ఇది వర్క్ చేయటంలో. నెక్స్ట్ వచ్చేసి ఆటో డిమ్మింగ్ IRVM ఇచ్చారు. వెహికల్లో 6 air bags ఇచ్చారనమాట చూసారా. 6 air bags ఇచ్చారు వెహికల్లో. నెక్స్ట్ వచ్చేసి బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ అనమాట. ఈ వెహికల్లో చాలా ప్రీమియంగా వస్తుంది అనమాట సౌండ్. నేను మీకు సౌండ్ షార్ట్స్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి వెహికల్లో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫో చూసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇచ్చారు. హార్న్ అయితే ఫేవరెట్ అందరికి, చాలా ఫేవరెట్ హార్న్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం లెదర్ సీట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్కి వెళ్దాము. బ్యాక్ వచ్చేసాము అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే దీనికి వచ్చేసి సన్ బ్లైండ్స్ ఇచ్చారనమాట. అంటే కొంచెం విఐపి లుక్ ఇవ్వడానికి, వెహికల్ కొంచెం ప్రీమియంనెస్ ఇంక్రీజ్ చేయడానికి మనకి ఇక్కడ సన్ బ్లైండ్స్ ఇచ్చారు. డోర్ హ్యాండిల్ సిల్వర్లో ఇచ్చారు. ఇక్కడ క్లోజ్ అప్ ఇచ్చారనమాట. విండోస్ ఇక్కడ బోస్ చాలా ప్రీమియం అనమాట. బోస్ స్పీకర్స్ అనమాట, చాలా బాగా వస్తాయి. అంటే మన లాంగ్వేజ్లో చాలా బాగుంటాయి అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెదర్ ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ లెదర్ ఫినిష్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాగజైన్ హోల్డర్ ఇచ్చారనమాట. ఇది ముందుకి వెనక్కి ఆటోమేటిక్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు, గమనించారా. ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారనమాట. మళ్ళీ కింద కొంచెం ఫోన్ చిప్ పెట్టుకోవడానికి కొంచెం
స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూఎస్బి ఛార్జర్ ఇచ్చారు. ఇక్కడ ఒక మ్యాగజైన్ హోల్డర్, వెహికల్ లెదర్ సీట్స్ అనమాట. సన్ రూఫ్ ఇక్కడ దాకే ఓపెన్ అవుతుంది, ఇక్కడ దాకే ఓపెన్ అవుతుంది, ఇంకొంచెం బ్యాక్ ఓపెన్ అవుతుంది గ్రాండ్ విటారా లాగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కప్ హోల్డర్స్ ఇచ్చారు, ఆమ్రెస్ట్ ఇచ్చారు, ఫంక్షనల్ హెడ్-రెస్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇది 60-40 స్ప్లిట్ సీట్స్ అనమాట. ఇంకొంచెం కంఫర్ట్నెస్ పెరగడానికి కొంచెం బ్యాక్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్షల్ ట్రే. సరే నెక్స్ట్ మళ్ళీ డిక్కీకి వెళ్దాం ఫ్రెండ్స్. డిక్కీలోకి వచ్చి మాట్లాడదాం. వెహికల్ డోర్స్ క్లోజ్ చేద్దాం. డిక్కీ వచ్చేసి సంథింగ్ 480 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారనమాట. ఇక్కడ మనిషి పడుకోవచ్చు అనమాట. అంత స్పేస్ ఉంది. అంటే చాలా క్రెటా అనగానే గుర్తుకొచ్చేది స్పేస్ అనమాట. వెహికల్ చాలా స్పేషియస్గా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక సబూఫర్ ఇచ్చారు, చూడండి రండి. బోస్ యొక్క సబూఫర్ ఇచ్చారు. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇక్కడ లైట్ ఇచ్చారు, లైట్ ప్లేస్మెంట్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 17 ఇంచెస్ అనమాట. 215/60 R17 ఇంచెస్ అనమాట. ఈ జాక్ అవన్నీ ఇచ్చారనమాట. చాలా ప్రీమియం వెహికల్ అనమాట. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ చేసుకోవడానికి గిఫ్ట్ ఇచ్చారు, పార్సల్ ట్రే ఇచ్చారు. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్. వెయిట్ ఐ వాంట్ టు షో ద వుడ్ అనమాట. దీంట్లో డీజిల్ ఇంజన్, న్యాచురల్ యాస్పిరేటెడ్ 1.5 డీజిల్ ఇంజన్ ఉంది. టర్బో చార్జర్ అనమాట. న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది, అది కూడా 1.5 అనమాట. ఈ పవర్ ఫిగర్స్ వచ్చేసి 113 bhp, 240 Nm టార్క్ అనమాట. ఈ ఇంజన్ i20లో, వెన్యూలో, మళ్ళీ ప్లస్ వచ్చేసి క్రెటాలో, ఆల్కజార్లో షేర్ చేసుకుంటుంది అనమాట. i20 వెన్యూకి వచ్చేసి 100 bhp వస్తుంది. దీన్ని 113 bhp అనమాట. పెట్రోల్ అయితే 115 bhp సంథింగ్ 164 Nm టార్క్ ఇస్తారనమాట. దీనిలో టర్బో చార్జ్ ఇంజన్ కూడా ఎన్లైన్లో షేర్ అవుతుంది అనమాట. నార్మల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ టర్బో ఇంజన్ కూడా ఉంది, కానీ ఎన్లైన్లో కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని ఎగ్జాస్ట్ సిస్టమ్ కానీ, దాని లుక్స్ కానీ, దాని గేర్ నాబ్ కానీ, దాని డ్రైవింగ్ ఫీల్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి క్లాస్ లిక్ కోసం లైట్గా కొంచెం ఉద్యోగం చేయడం, టీచర్స్ ఆర్ సంథింగ్ నార్మల్ బిజినెస్ మ్యాన్స్, అఫీషియల్స్ దే విల్ యూజ్ అనమాట ఈ వెహికల్ అనమాట. ఇక్కడ వచ్చేసి వైపర్ వాష్ ఇచ్చారు. ఇంజన్ అనమాట ఫ్రెండ్స్, ఇది చాలా సైలెంట్ ఇంజన్. వెహికల్లోకి ఎటువంటి నాయిస్ రాదు. ఇక్కడ ఇన్సులేషన్ ఇచ్చారు. నార్మల్ మనం ఈ స్టిక్తోనే యూజ్ చేసుకోవాలి దీన్ని. వెహికల్కి ఎటువంటి ఆటోమేటిక్ వైపర్స్ ఇవ్వలేదన్నమాట. జస్ట్ నార్మల్ వైపర్స్ ఇచ్చారు. ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్ వెహికల్ యొక్క రివ్యూ అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి డ్రైవింగ్లోకి వెళ్ళిపోదాం. డ్రైవ్ రివ్యూ చెప్దాం వచ్చేది. The next day. ఫ్రెండ్స్ మనం వచ్చేసి హ్యూండై క్రెటా డీజిల్ మాన్యువల్ 1.5 లీటర్ అనమాట. మాన్యువల్ వేరియంట్ మనం తోలుతున్నాము. దీని యొక్క డ్రైవ్ రివ్యూ చెప్పబోతున్నాను. వెహికల్ వచ్చేసి చాలా టార్కీగా అనిపిస్తుంది అనమాట. పవర్ ఫిగర్స్ కానీ, దీనికి వచ్చేసి వెహికల్ కర్బ్ వెయిట్ కానీ సరిపోయింది అనమాట. వెహికల్ వచ్చేసి ఈజీగా వెహికల్ 100 అందుకుంటుంది. దీని యొక్క పవర్ ఫిగర్స్ కానీ, ఇది ఒక వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ బీస్ట్ అనమాట. దీని యొక్క అంటే ఇంజన్ సెల్టాస్ తో కూడా షేర్ అవుతుంది, కానీ సెల్టాస్ కానీ ఇది కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట తోడడానికి. చూసారా వెహికల్ వచ్చేసి 100 క్రాస్ అయింది, 110లో నడుస్తుంది అనమాట. వెహికల్ వచ్చేసి గమనించండి. వెహికల్ యొక్క స్టెబిలిటీ కానీ, దీని యొక్క స్టీరింగ్ రెస్పాన్స్ కానీ చాలా బాగుంది అనమాట. ఈవెన్ రఫ్ రోడ్స్ హై స్పీడ్స్ లో వచ్చేసి గతుకుల్లో పడినాం కానీ దాని యొక్క గతుకు లైట్ గా కుదుపు తెలుస్తుంది కానీ తప్ప అంత మాత్రం ఏమనిపించడం లేదు. కొంచెం బౌన్సీగా ఉంది రైడ్ కూడా, కానీ వెహికల్ అయితే చాలా స్టేబుల్ గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు 100-120 క్రాస్ అవుతుంది, కానీ 120లో ఉంది. వెహికల్ వచ్చేసి 2300 RPM ఎక్కుతుంది అనమాట. అంటే హైయర్ RPM ఎక్కుతుంది కాబట్టి దానివల్ల మనకు పవర్ అర్థమవుతుంది. వెహికల్ యొక్క నాయిస్ కూడా లోపలికి రావడం లేదు. 120 క్రాస్ అయింది అనమాట. వెహికల్ వచ్చేసి చాలా స్టేబుల్ గా ఉందన్నమాట. వెహికల్ రోడ్ చాలా ఖాళీగా ఉందన్నమాట. 6th గేర్ వేసాను. వెహికల్ యొక్క రైట్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది.
నెక్స్ట్ వచ్చేసి వెహికల్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంచెం హైవే రైడ్స్ చేస్తున్న వాళ్ళు, డీజిల్ అయితే లాంగ్ రన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. రెగ్యులర్గా హైవేస్లో వెళ్తున్న వాళ్ళు కొంచెం పవర్ ఫీల్ అవ్వడానికి డీజిల్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క హై స్పీడ్ వచ్చేసి 204 వెళ్తుంది, కానీ 204 రికమెండ్ చేయము. ఎందుకంటే దీని యొక్క ఇది 180 క్రాస్ అయితే వెహికల్ చాలా స్టేబుల్గా ఉండదు. మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. 190+ వెళ్ళాము. వెహికల్ అయితే చాలా స్టేబుల్ అనిపిదు అనమాట. కొంచెం ఏదో అవుతున్నట్టు, ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దీని యొక్క మ్యాక్స్ స్పీడ్ వచ్చేసి 160 లోపులోనే అనమాట. అంటే నార్మల్ రోడ్స్లో అయితే మీరు 100 క్రాస్ చేయకండి ప్లీజ్. కొంచెం అంటే రోడ్లు అస్సలు బాగలేదు, ఇవాళ రోజులు కూడా బాగలేదు అనమాట. వెహికల్ వచ్చేసి 100లోనే వెళ్ళండి. ఎప్పుడు కూడా సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఎటు వెళ్ళినా కానీ, అది ఒక 10 కిలోమీటర్లోనా కానీ 2 కిలోమీటర్లోనా కానీ సీట్ బెల్ట్ మాత్రం పక్కా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ స్పీడ్ 120 మించుకెడితే వెహికల్ దాటొద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డ్రైవింగ్ ఫీల్ కానీ, దీని యొక్క ప్రీమియంనెస్ కానీ, కూర్చుంటే బానెట్ కనపడడం కానీ, దీని కమాండింగ్ పొజిషన్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ లో బ్లైండ్ స్పాట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. ఇది చిన్నగా వచ్చేసింది చూసారా. వెహికల్ యొక్క స్టీరింగ్ చూడండి, రెస్పాన్స్ ఎలా వస్తుందో. బ్రేకింగ్ కూడా చాలా షార్ప్ గా ఉందన్నమాట. ఏదైనా ఈ వెహికల్ ఆసమ్ అబ్బా. ఎందుకు చెప్తున్నా అంటే అసలు క్రెటా కూడా ఫిట్ అండ్ ఫినిష్ కానీ, దీని యొక్క డ్రైవింగ్ పొజిషన్ కానీ, దీని యొక్క సెటిల్మెంట్ కానీ చాలా బాగా చేశాడు అనమాట. ఇది వెహికల్ వేరే లెవెల్ అనమాట. అంటే కంట్రోలింగ్ కానీ సెల్టాస్ కంటే కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది కనపడడానికి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చూసారా, నేను 4th గేర్లో ఉన్న వెహికల్ అసలు ఆ వెహికల్ పుల్ చేయడంలో కానీ, ఆ వెహికల్ పుల్నెస్ లో కానీ చాలా చాలా బాగా రాకెట్ అనమాట. డీజిల్ రాకెట్ టైప్ అనమాట. అంటే ఈ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో చాలా హాట్ కేక్ లా సేల్ అవుతున్న వెహికల్ ఇదే అనమాట. మీకు కానీ డ్రైవ్ రివ్యూ నచ్చినట్టయితే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి అనమాట. నేను చేసిన కష్టాన్ని, నా ఎడిటింగ్ బాగా నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.